మోడీకి అమిత్ షాకి ముందే తెలుసు నార్త్ ఇండియాలో ఇలా జరగబోతుందని. నేను ఇంతకుముందు కూడా ప్రస్తావించా. తెలుగుదేశంతో పొత్తు, జేడీఎస్తో పొత్తు పెట్టుకున్నప్పుడే చెప్పాను నేను ఆ విషయం. వీళ్ళకి సందేహం ఉన్నట్టుంది. ఎందుకు అంటే గతంలో 2014లో 19లో అభివృద్ధి ఎజెండాగా ఎలక్షన్స్కి వెళ్ళారు. ఈ దఫా హిందుత్వ ఎజెండాతో వెళ్తున్నారు. అది ముస్లిం పోలరైజేషన్ నార్త్లో చేస్తుంది అన్నటువంటిది అందులో కూటమి కట్టింది. ఇంతకుముందు యూపీఏ వేరు, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ వేరు, ఎవరికాళ్ళు విడివిడిగా పోటీ చేశారు. కాబట్టి అప్పటి లెక్క వేరుగా ఉంది. ఎప్పుడైతే కలిసి పోటీ చేస్తున్నారో అంటే థర్డ్ ఫ్రంట్, అది ఆ రోజుల్లో థర్డ్ ఫ్రంట్ అన్నటువంటి ప్రయత్నం చేశారు. కిందసారి థర్డ్ ఫ్రంట్ లేదు, సహకరించుకున్నారు కానీ కలిసి పోటీ చేయలే. ఈ దఫా కలిసి పోటీ చేస్తుండటం వల్ల 2కి 2 4 అవ్వలేదు, కానీ 2కి 2 3 అయింది. దానివల్ల తగ్గుతాయని తెలుసు. అందుకనినే దక్షిణాదిలో